ఒక గ్యారేజ్‌లో నలుగురు ఫ్రెండ్స్ కలిసి పెయింట్ తయారు చేయడం స్టార్ట్ చేసి కొన్ని సంవత్సరాల్లోనే ఇండియాస్ లార్జెస్ట్ పెయింట్ కంపెనీని స్థాపించారు. స్టోరీ స్టార్ట్ అయింది ఈ ఇయర్ 1942లో. ఇండియాలో పెయింట్ సప్లై ఫారిన్ బ్రాండ్స్ మీద డిపెండెంట్‌గా ఉండేది. అవి చాలా ఎక్స్‌పెన్సివ్‌గా ఉండేది. సప్లై లిమిటెడ్‌గా ఉండేది. అండ్ క్వాలిటీ కూడా బాగుండేది కాదు. అప్పుడే బాంబేలో చంపక్లాల్ చోక్సీ అండ్ అతని ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి ఇండియాలో ఫస్ట్ పెయింట్‌ని తయారు చేయడం స్టార్ట్ చేశారు. ఏషియన్ పెయింట్స్ అనే బ్రాండ్ నేమ్‌ని పెట్టారు. ఆ టైంలో పెయింటింగ్ మార్కెట్‌ని కాంట్రాక్టర్స్ కంట్రోల్ చేసేవారు. కానీ ఏషియన్ పెయింట్స్ మాత్రం డైరెక్ట్ కస్టమర్స్‌కి అమ్మడం స్టార్ట్ చేశారు. ఇక వీళ్ళు ఒకేషన్ బేస్డ్ మార్కెటింగ్‌ని చేశారు. అంటే ఇంట్లో ఏ పండుగైనా సరే, అది దివాళీ కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, ఏ ఫెస్టివల్‌కైనా కొత్త పెయింటింగ్ వేయాలి అనేలా చేశారు. కానీ ఆ టైంలో పెయింటింగ్‌కి ఎక్కువ డబ్బులు వెంటనే కట్టాలంటే కస్టమర్స్‌కి చాలా కష్టంగా ఉండేది. అందుకే ఏషియన్ పెయింట్స్ బై నౌ పే లేటర్ అనే పేమెంట్ సిస్టమ్‌ని తీసుకొచ్చారు. అండ్ ఇయర్ 1970లో అన్ని కంపెనీస్ పెయింట్ తయారు చేయడం మీద ఫోకస్ చేస్తే ఏషియన్ పెయింట్స్ మాత్రం సూపర్ కంప్యూటర్స్ని వాడడం స్టార్ట్ చేశారు. వాళ్ళు రియల్ టైమ్ డిమాండ్ ట్రాకింగ్ సిస్టమ్ని అనే సాఫ్ట్వేర్ని కనిపెట్టారు. దేనికంటే కన్జ్యూమర్ ప్రిఫరెన్సెస్ని అనలైజ్ చేయడం అండ్ రిటైలర్స్ దగ్గర పెయింట్ అయిపోతుందంటేనే వెంటనే కొత్త షాక్ వచ్చేలా చేయడం. ఇలాంటి ఒక సప్లై చైన్ సిస్టమ్ వల్లనే ఏషియన్ పెయింట్స్ ఒక పెద్ద కంపెనీగా సక్సెస్ అయ్యింది.